అందరికీ నమస్కారం అండి. జూమ్ మీటింగ్లో ఉన్న వారందరికీ ప్రజాస్వామిక రచయితల వేదికకు అభినందనలు. అంబేద్కర్ ఆలోచనల్ని పరిచయం చేస్తూ ఆయన అధ్యయనానికి మరింతగా దోహదపడే విధంగా వరుస ఆన్లైన్ సదస్సులు నిర్వహిస్తున్నందుకు పరవేన అభినందించాలి. ఇక్కడ ఆయన రాసిన అంబేద్కర్ రాసిన వాంగ్మయం అంతా కూడా, ఆయన మొత్తం బంచ్ ఆఫ్ లిటరేచర్ అంతా కూడా మనం కొన్ని సభల్లో కొన్ని సదస్సుల్లో చెప్పుకునేంత చిన్నది కాదు. ఇక్కడ మనం ఆయన దృక్పథాన్ని, ఆయన ఆలోచనల నమూనాలను మాత్రమే కొంత షేర్ చేసుకోగలము. దాన్ని ఆధారం చేసుకొని మరింతగా అధ్యయనం చేయాలనుకునే వాళ్ళు విస్తారంగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన తాత్వికుడు, రాజకీయవాది, సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. అసలు ఇప్పటికీ మన ఇటీవలి 50-60 ఏళ్ళ 70 ఏళ్ళ వెనక జరిగిన జాతీయోద్యమం గురించి మన సమాజంలో చాలా అవగాహన రాహిత్యం కనిపిస్తుంది. మనం జాతీయోద్యమాన్ని ఒక ఫోక్ టైల్గా చదువుకున్నామేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇది 1885 నుంచి, లేదంటే 1857 నుంచి, లేదు మరింత ఫోకస్డ్గా ఉండాలంటే 1909 నుంచి భారతదేశం ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, భారతదేశ సమాజం ఎట్లా ఎదుగుతూ వచ్చింది, దాంట్లో ఆ సమాజానికి సంబంధించిన ప్రతినిధులు తమ ఆకాంక్షల్ని, తమ భారతదేశానికి సంబంధించిన తమ దృక్పథాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తూ వచ్చారు, వాటిలో పరస్పర ఘర్షణలు ఎట్లా ఉన్నాయి, ఎవరు ఏ ప్రయోజనాల కోసం వాదిస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు, వీళ్ళందరూ కలిసి భవిష్యత్ భారతదేశాన్ని ఎట్లా దర్శించారు అని చాలా ఆసక్తికరమైన విషయాలు. ఇవాళ వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఆవశ్యకమైన విషయాలు. మనం జాగ్రత్తగా గమనిస్తే జాతీయోద్యమ నాయకుల్లో మనం ఇవాళ ఎవరైతే ప్రస్తావిస్తున్నామో వాళ్ళందరూ కూడా నిస్సందేహంగా గొప్ప దేశభక్తులైన నాయకులే. కానీ ఆ దేశభక్తి అనే ఒక సాధారణ లక్షణాన్ని పక్కగా పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాలకి, కులాలకి, సమీకరణలకి ప్రాతినిధ్యం వహిస్తూ వాటి అభ్యున్నతి కోసం, వాటి ప్రయోజనాల కోసం గట్టిగా వాదిస్తూ, అంటే ఆ జాతీయోద్యమంలోనే ఈ ప్రాతినిధ్య వర్గాలని వాదిస్తూ వచ్చాయి. ఇవాళ మనం అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన కేవలం అణగారిన వర్గాల డిప్రెస్డ్ క్లాసెస్ నాయకుడే కాదు, షెడ్యూల్ క్యాస్ట్ నాయకుడే కాదు. అంటే ఇప్పుడు సంగతి అనట్లేదు. ఈవెన్ జాతీయోద్యమ కాలంలో కూడా ఆయన ఒకవైపు తను గట్టిగా పట్టింపుతో ఉన్న తన సామాజిక వర్గాలకు సంబంధించిన తన సానుభూతి, తన కార్యాచరణ అంతా ఏ వర్గాల కోసం వెచ్చించాడో ఆ వర్గాల తరఫున మాత్రమే కాకుండా మొత్తంగా భారతదేశ సమాజం గురించి, భారతదేశం గురించి ఆయన ఆలోచిస్తూనే వచ్చాడు. దాంట్లో ముఖ్యమైన విషయం మనకు అనిపించేది ఈ దేశ విభజనను ఆయన ఎట్లా చూశాడు. ఆ కాలంలో చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ విభజనను ఎట్లా చూశారు, దేశ విభజన గురించి వివిధ రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఆనాటి వివిధ సామాజిక వర్గాలు ఎటువంటి దృక్పథాన్ని చూపించాయి, వాటి పట్ల విమర్శనాత్మకంగా ఉంటూ తనదైన ఒక దేశానికి ఏది మంచిది అనే తన ప్రతిపాదన ఎట్లా ముందుకు తీసుకొచ్చాడు అనేది చాలా ఆసక్తికరమైన అధ్యయనం. రమాదేవి గారు చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలని ఒక అవుట్లైన్ లాగా చెప్పారు. దానికి ఇప్పుడు అంటే దీంట్లో ఈ మొత్తం విషయంలో మనం జాతీయోద్యమం యొక్క టైం లైన్ని అర్థం చేసుకోవటం, అంబేద్కర్ యొక్క టైం లైన్ అర్థం చేసుకోవటం, 40 to 50 మధ్యకాలంలో పరిణామాల్ని మరింత స్పెసిఫిక్గా, మరింత ఫోకస్డ్గా చూస్తూ ఉండటం ఇవి అవసరమే. కానీ మనం ఇక్కడ మన దృష్టి, మన ప్రాధాన్యం రెండు కూడా అంబేద్కర్ అవగాహన అర్థం చేసుకోవడానికి, అంబేద్కర్ స్టాండ్స్ని
తెలుసుకోవడానికి మాత్రమే ఆ, ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భారతదేశ విభజన అనేది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, దాని నేపథ్యం ఏంటి? అది కేవలం మహమ్మద్ అలీ జిన్నా బుర్రలో మాత్రమే పుట్టిందా, లేదా ఆయనకు మొహమ్మద్ ఇక్బాల్ నుంచి అందిన ఒక సూచనను ఆయన విస్తరించుకునే ఒక ఐడియాగా మార్చారా? అసలు జిన్నా లేకపోతే పాకిస్తాన్ ఏర్పడుతుందా లేదా? ఇటువంటివన్నీ ప్రశ్నలు చాలా వేసుకోవచ్చు. భారతదేశంలో హిందూ ముస్లిం ఆధునిక భారతదేశం ప్రయాణిస్తున్న క్రమంలో హిందూ ముస్లింల మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణాత్మక వాతావరణం అనేది ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా కనీసంగా ఆ, ప్రథమ స్వాతంత్ర సమరం అని మనం చెప్తున్న 1857 పరిణామాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కిందికి భారతదేశం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘర్షణ అనేది పెరుగుతూ వచ్చింది. 1885లో కాంగ్రెస్ ఏర్పడితే దాని తర్వాత 2 సంవత్సరాలు 1887లో మద్రాసులో ఆ, జరిగిన కాంగ్రెస్ మహాసభలో వీరేశలింగం గారు పాల్గొన్నారు. ఆయన ఆ సదస్సులో చేసిన ప్రసంగంలో, సభలో చేసిన ప్రసంగంలో ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఉన్న ఉద్రిక్తత అదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో లేదని, మనం ఈ ఘర్షణని, వైరాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని 1887లోనే వీరేశలింగం గారు అన్నారు. మనం ఒక చదువుకున్నది ఏంటంటే 1857లో ప్రథమ స్వాతంత్ర సమరంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా బ్రిటిష్ వారి మీద తిరగబడ్డారు. ఆ ఐక్యత, ఆ యుద్ధంలో తాము గెలిచినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు దాని నుంచి తీసుకున్నటువంటి గుణపాఠం ఏంటంటే ఆ హిందూ ముస్లింల మధ్య ఉన్న ఐక్యత అనేది ఎప్పటికైనా ప్రమాదమే, కాబట్టి వాళ్ళ విభజించు పాలించు అనే విధానం ప్రకారం రెండు మత వర్గాల మధ్య అగాధాన్ని, దూరాన్ని పెంచుతూ వచ్చారు, దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. అది ఒక సిద్ధాంతం, దాంట్లో వాస్తవం లేకపోలేదు. ద సేమ్ టైం క్షేత్రస్థాయిలో కూడా రెండు మత సాంస్కృతిక వర్గాల మధ్య అనేక ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. అందుకని సమాజం కూడా పూర్వపు రాచరిక పాలన నుంచి ఈ వలస పాలనలో కొంచెం ఆధునికమైన పాలనలోకి వస్తున్నప్పుడు ఏర్పడిన ఘర్షణలు కూడా కారణం. అయితే ఈ అగాధాన్ని పెంచడం కోసమా దేనికోసమా కానీ 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన చేసినప్పుడు మనం అనుకుంటాం బెంగాల్ని విభజించడం, మత ప్రాతిపదికన విభజించడం, భాషాపరంగా ఒకటిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మతపరంగా విభజించడం అనేది బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్ర, దుర్మార్గం అని మన చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. కానీ చాలామంది మనం గమనించింది అంటే ముస్లింలలో చెప్పుకోదగినంత సంఖ్య వాళ్ళు, మెజారిటీ, ఆ ప్రాంతంలో మెజారిటీ వాళ్ళు ఆ విభజనను స్వాగతించారు. దాంట్లో తమ ప్రయోజనాన్ని, తమ భవిష్యత్తును చూశారు. కానీ దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు విభజన చేసిన దానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం అనేది ఒక నిపురవలాగా వచ్చి దేశవ్యాప్తంగా బెంగాల్ విభజన మీద ఉద్యమం వచ్చింది. అలా అప్పుడేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా ఉన్న తూర్పు బెంగాల్ ప్లస్ అస్సాంలో ప్రాంతాలు కలిసి ఒక రాష్ట్రంగాను, ఇప్పుడు పశ్చిమ బెంగాల్గా ఉన్నది ఒక రాష్ట్రంగాను బ్రిటిష్ వాళ్ళు వేరు చేశారు. ఆ తూర్పు బెంగాల్ ప్లస్ అస్సాం కలిసి ఉన్న ప్రాంతాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ బెంగాల్లో హిందువుల సంఖ్య మెజారిటీగా ఉంది. అయితే ఇక్కడ లోకల్ స్థానికంగా ముస్లిం ప్రజానీకం దాంట్లో తమ ప్రయోజనాలు చూసినప్పటికీ దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేక ఉద్యమం చాలా బలంగా వ్యాపించసాగింది. అప్పుడు ఆ ఉద్యమాన్ని చూసి బహుశా 1906లో ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. ముస్లిం లీగ్ అనేది ముస్లింల ఒక వేదిక మాత్రం. సరే, మళ్ళీ 1911లో బెంగాల్ విభజన రివర్స్ చేశారు. అప్పటికే మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్లో క్రియాశీలంగా ఉండటం మొదలుపెట్టాడు.
అయితే అప్పుడు ముస్లిం లీగ్ ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో కూడా ఉండేవాళ్ళు, కాంగ్రెస్లో పనిచేస్తూ ముస్లిం లీగ్లో కూడా పనిచేసేవాళ్ళు. 1920 దాకా జిన్నా కాంగ్రెస్లో కూడా కొనసాగాడు. 20 తర్వాత అతను ముస్లిం లీగ్కే పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టాడు. 1930 దాకా ఆయన కార్యాచరణ సాగింది. తర్వాత ఎందువలన ఆయన ముస్లిం లీగ్ ముందుకు వెళ్ళట్లేదు, అది బలపడట్లేదు అందువల్ల కొంతకాలం దూరంగా ఉండిపోయాడు. ఆ, సంస్థ కూడా లీగ్ కూడా బలహీనపడింది. కానీ 1937 తర్వాత ఆమ్, మళ్ళీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని యునైటెడ్ ప్రావిన్స్లోని ముస్లింలు కొద్ది వాళ్ళలో చలనం చైతన్యం వచ్చి జిన్నాను వెళ్ళి మీరు మళ్ళీ ముస్లిం లీగ్ని పునరుద్ధరించండి, చైతన్యపరచండి అని అడిగితే ఆయన మళ్ళీ దాన్ని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేసిన తర్వాత అప్పటి నుంచి 1937 ప్రాంతం నుంచే ఈ ముస్లింల అంతవరకు ముస్లింల హక్కులను, ముస్లింల భద్రతను ఎట్లా గ్యారంటీ చేసుకోవాలి అన్న దృష్టి మీద ఆలోచించిన ముస్లిం లీగ్ తర్వాత ఈ సేఫ్ గార్డ్స్, ఈ రక్షణలు కాదు, ముస్లింల సాధికారత, ముస్లింల స్వయం పాలన ఎట్లా సాధ్యపడుతుందనే విషయంగా ఆలోచించడం మొదలైంది. దానికి అప్పటికే 1933లో ఒక ఆయన పాకిస్తాన్ అనే భావనను మొదటిసారిగా చెప్తూ ఒక కరపత్రాలు పెంచారు. అదొక ఒక చిన్నపాటి ప్రతిపాదనగా సర్క్యులేట్ అవుతుంది. 1937 తర్వాత అదొక నిర్దిష్టమైన రూపం తీసుకోవడం మొదలై 1940 లాహోర్ కాన్ఫరెన్స్లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ ప్రత్యేక దేశానికి దారి తీసే ఒక తీర్మానాన్ని చేసింది. పూర్తిగా ప్రత్యేక దేశం లేదా ఆనాటికి స్వాతంత్రం వస్తుందని కానీ దేశ విభజన జరుగుతుందని కానీ ఇటువంటి ఊహలు ఏమీ లేవు. వాళ్ళు 1935 ఇండియా యాక్ట్లో బ్రిటిష్ వాళ్ళు రాష్ట్రాల ఫెడరేషన్ని ప్రతిపాదించారు. అంటే ఒక సమాఖ్య విధానం. రేపొద్దున ఇండిపెండెన్స్ వస్తే కూడా ఈ రాష్ట్రాలు, ఈ ప్రావిన్సెస్ అన్నిటికీ చాలా అటానమీ ఉంటుంది, ఇవన్నీ కలిపి ఒక సమాఖ్యగా ఉండాలి అని. కాబట్టి ఈ అటానమీ అనే భావన, సమాఖ్య భావన ఆల్రెడీ వచ్చినాయి. కాబట్టి ముస్లింల అధికంగా ఉన్న ప్రాంతాలు వాటికి అటానమీ కావాలని, డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉండాలని, ఇటువంటి కొద్దిగా వేగ్గా ఉన్నప్పటికీ ప్రత్యేక దేశానికి దారితీసే ప్రతిపాదన 1940లో వచ్చింది. దాని తర్వాత దాని గురించి చర్చ తీవ్రంగా మొదలైంది దేశ రాజకీయ జాతీయోద్యమంలోనూ బ్రిటిష్ వాళ్ళలోనూ. ఈ తర్వాత 1947 దాకా జరిగిన పరిణామాలు మనకు తెలిసినవి. అయితే జాతీయోద్యమంలో మనకు తెలుసు 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఆయన రెండు వర్గాలని జాతీయోద్యమంలో క్రియాశీల భాగస్వాములు చేయాలని అనుకున్నాడు. అంటే భారత జాతీయోద్యమ ఎజెండాలో ఒక రెండు అంశాలని ముఖ్యమైనవిగా గుర్తించాడు. ఒకటి ముస్లింల భాగస్వామ్యం, ముస్లింల పాత్ర, ముస్లింల సమస్య. రెండవది దళితుల భాగస్వామ్యం, దళితుల సమస్య, దళితుల సంస్కరణ. ఇవి రెండు ఆయన 1915 తర్వాత ఈ 1920కి వచ్చేసరికి ఆయన ఎజెండాలో ముఖ్యమైన విషయాలు. కానీ అప్పటికే ముస్లింలలో ఒక దూరం ఏర్పడుతూ ఉంది కాబట్టి దళితుల్లో కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల స్థానిక దళిత ఉద్యమాల్లో ఏదో దాంట్లో ఒక భిన్నమైన స్వరం వ్యక్తం అవుతున్నందువల్లే ఆయన ఆ రెండింటిని ఎజెండాలో చేర్చుకొని ఉండవచ్చు. కానీ ఇవి రెండు ఎందుకు ముఖ్యమైన అనుకున్నట్టే, ఈ రెండు లేకుండా భారతీయ సమాజం సంపూర్ణం కాదు. ఇద్దరి మద్దతు లేకుండా జాతీయోద్యమం సక్సెస్ కాదు. కానీ అంబేద్కర్ చెప్పినట్టుగా దురదృష్టవశాత్తు గాంధీ రెండు ఫ్రంట్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఆయనని ముస్లింలు నమ్మలేదు, దళితులు నమ్మలేదు. ముస్లింలు ఒక ప్రత్యేకమైన తీసుకున్నారు. దళితులకు అంబేద్కర్ నాయకత్వంలో దళితులు భిన్నంగా ఆలోచించారు. వాళ్ళిద్దరి కాన్ఫిడెన్స్ని పూర్తిగా పొందలేకపోయాడు. కానీ మనకి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ముస్లింలకు దళితులకు మధ్య ఉండే సంబంధం ఏంటి? అంబేద్కర్ భారత జాతీయోద్యమంలో ముస్లింల పాత్రని, ముస్లింల వైఖరిని ఆయన ఎట్లా చూశాడు?
ఒకటి మనకు దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, ముస్లింలైనా దళితులైనా కూడా రేపు పొద్దున భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆ ప్రభుత్వంలో, ఆ పాలనలో తమ భాగస్వామ్యం ఎట్లా ఉంటుంది, తమ హక్కులు ఎట్లా ఉంటాయి, తమకు భద్రత ఉంటుందా లేదా అనేది వాళ్ళ కన్సర్న్స్గా ఉన్నాయి. అంబేద్కర్ మొదటి నుంచి కూడా తన డిప్రెస్డ్ క్లాస్ మూమెంట్లో, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ మూమెంట్లో తను క్రియాశీలంగా పనిచేసిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, తను స్థాపించి క్రియాశీలంగా పనిచేసిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో ఆయన ఆయన అనుక్షణం ప్రయత్నిస్తూ వచ్చింది, చెప్పడానికి ప్రయత్నించింది ఏంటంటే, భారత జాతీయోద్యమం హిందూ అగ్రకులాల చేతిలో నాయకత్వంలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే బ్రిటిష్ వారి చేతి నుంచి అధికారం హిందూ మతంలోని కులీనుల చేతికి బదలాయించడమే. దాంట్లో ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో గ్రామాల్లో మొత్తం భారతదేశ సామాజిక నిర్మితిలో అట్టడుగు వర్గాలు అనుభవిస్తున్న హింస, అణిచివేత తెలిసినప్పుడు ఈ అణిచివేత హింస కొనసాగటమే జరుగుతుంది. కాబట్టి స్వాతంత్రోద్యమంలో దళిత వర్గాల ఆర్తి, ఆక్రందన, ఆకాంక్షలు అవన్నీ కూడా భాగం కావాలి. వచ్చే స్వాతంత్రంలో, వచ్చే అధికారంలో తమకు కూడా తమ వాటా తమకు కావాలి, నిర్ణయాత్మకమైన భాగస్వామ్యం కావాలి అనేది అటు ముస్లింలైనా ఇటు దళితులైనా చేస్తూ వచ్చింది. అంబేద్కర్ ఆ విషయాన్ని నొక్కి చెప్తూ వచ్చాడు. ఆయనకు గాంధీకి మధ్య ఉన్న ఘర్షణ, ఈయన దళితుల పక్షం నుంచి, దళిత ప్రయోజనాల పక్షం నుంచి, దళితుల వాదం నుంచి ఆయన హిందూ మతాన్ని ప్రశ్నించడం కానీ, కాంగ్రెస్ ఆచరణను ప్రశ్నించడం కానీ, కాంగ్రెస్ ఆచరణలో ఉన్న కులతత్వాన్ని, కులాధిక్య భావాన్ని పదే పదే ఎత్తి చూపడం కానీ, దాంతోపాటు గాంధీ తను చెప్తున్న నైతిక ఆచరణల్లో ఉన్నటువంటి సవర్ణతత్వాన్ని, డొల్లతనాన్ని, ద్వంద్వత్వాన్ని అంబేద్కర్ చెప్తూ నిలదీస్తూ వచ్చాడు. నిలదీస్తూ వచ్చినంత మాత్రాన మనం జాగ్రత్తగా గమనిస్తే అది కేవలం ఒక ముఖాముఖి తలపడే యుద్ధరంగం లాంటిది కాదు నాటి జాతీయోద్యమం. వాళ్ళు అనేక విషయాల్లో, ఒకే విషయంలో అనేక విషయాల్లో తాము కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేయటం అంటే ఒకటే ఆచరణను పంచుకుంటారని కాదు, ఒకే ఇష్యూ మీద మాట్లాడతారు, ఒకే విషయం మీద భారతీయ సమాజాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నిస్తారు, తమ వాదాన్ని చెప్తూ వస్తారు. ఈ భావాల ఘర్షణ అనేది సహజంగానే వాళ్ళ ఆచరణల్లో కూడా ప్రతిఫలిస్తుంది. అంబేద్కర్ గాంధీని జాతీయ నాయకుడిగా గుర్తించలేదని కాదు, దానికి మహత్ సత్యాగ్రహం నిర్వహణలో ఆ సత్యాగ్రహ నిర్వహణ, ఆ సత్యాగ్రహం దానికి స్ఫూర్తి కింద గాంధీని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం ఉంది. కానీ గాంధీ మాత్రమే సరిపోదు. గాంధీలో ఉన్న ద్వంద్వత్వం కానీ, గాంధీ కమ్యూనిస్టులు ఒక రకంగా విమర్శించారు గాంధీని. అంటే ఇప్పుడు మిలిటెన్సీని అణిచివేస్తూ వచ్చాడు, లొంగిపోతూ వచ్చాడు అని. కానీ అంబేద్కర్ చాలా సందర్భాల్లో గాంధీ ఒత్తిడి చేసే ఎత్తుగడల్ని ప్రశ్నిస్తూ వచ్చాడు. గాంధీ దూకుడుగా వెళ్తాడని అన్న సందర్భాలు ఉన్నాయి. గాంధీ ఇతర నిమ్న వర్గాల ప్రయోజనాలకు దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఎట్లాగైనా నిరోధించాలని వ్యూహాన్ని కూడా మార్చుకుంటాడని, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడని ఇటువంటి విమర్శలు చాలా చేశారు. ఇక్కడ దేశ విభజనకు వచ్చేసరికి ఈ దేశ విభజన కాంగ్రెస్ కోరుకున్నదా? ఇది చెప్పినట్టుగా ఏ విధంగా అయితే భారత జాతీయోద్యమంలో ముస్లింలను కూడా భాగస్వామ్యం చేసుకోవాలన్న ఉద్దేశంతో గాంధీ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు, సమర్థించాడు. అయినా కూడా దానివల్ల ఆయన పెద్దగా ముస్లిం లీగ్ పెరగకుండా ఆగలేదు. కానీ ముస్లింల పాత్రని గుర్తించడం, దాన్ని వాళ్ళ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వాళ్ళ కన్సెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడం, అంటే రాజకీయంగా కన్సెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడం చేస్తూ వచ్చాడు గాంధీ అండ్ కాంగ్రెస్. అంబేద్కర్ ప్రశ్నిస్తాడు ఏంటంటే, ముస్లింల విషయంలో ఎంత దూరమైనా వెళ్ళి ఎన్ని తాయిలాలైనా ఇచ్చి వాళ్ళని ఆకట్టుకోవాలని ప్రయత్నించే గాంధీ నిమ్న వర్ణాల దగ్గరికి వచ్చేసరికి అంత ఎందుకు బిగుసుకుపోతాడు? ఎందుకైనా
వ్యతిరేకిస్తాడు, అంత గట్టిగా ఆ, జరగటానికి వీల్లేదని ఎందుకు పట్టుబడతాడు అనే ప్రశ్న ఆయన చాలా సందర్భాల్లో వేస్తాడు. గాంధీ, కాంగ్రెస్ ముస్లింల పట్ల చూపించిన వైఖరి, దళితుల పట్ల చూపించిన వైఖరి, ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం అనేది అంబేద్కర్ పదే పదే ప్రశ్నించిన ఒక అంశం. కాబట్టి భారతీయ సామాజిక నిర్మాణంలో ముస్లింల గురించిన అంబేద్కర్ ఆలోచన ఇవాళ మైనారిటీలుగా, బాధితులుగా ముస్లింల గురించి మనం చేసిన ఆలోచనకి తేడా ఉంటుంది. ఆయన ముస్లింలను సవర్ణులకు దగ్గరైన వ్యక్తులుగా, ఈ దేశంలో సుదీర్ఘకాలం పాలన చేయటం వల్ల ఒక ప్రివిలేజ్డ్ క్లాసెస్లో భాగంగా, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ వాళ్ళతోనూ కాంగ్రెస్తోనూ కూడా చాలా బలంగా బార్గెన్ చేయగలిగినటువంటి పలుకుబడి వర్గంగా అంబేద్కర్ భావిస్తారు. అట్ ద సేమ్ టైం ముస్లింలలోని అసంఖ్యాకమైన పేద వర్గాల వాళ్ళని ఆయన వారితో కలిపేస్తారని కాదు. అట్ ద సేమ్ టైం అప్పటికే ఈవెన్ జాతీయోద్యమ కాలం నాటికే బ్రిటిష్ పాలనలోనే మైనారిటీలుగా ముస్లింలలో ఉండే అభద్రతని, మైనారిటీలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలని ఆయన గుర్తించడానికి కాదు, వాటిని ఆయన తప్పనిసరిగా అక్నాలెడ్జ్ చేస్తారు. కానీ జాతీయోద్యమంలో ఒక సెక్షన్గా పాల్గొంటున్న ఒక సెక్షన్గా, ఒక స్టేక్ హోల్డర్గా ముస్లింలు దళితుల కంటే చాలా ప్రివిలేజ్డ్ అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ పదే పదే చెప్తారు. కాబట్టి దేశ విభజన దగ్గరికి వచ్చేసరికి ఆయన ముస్లింల, చాలామంది అంటారు అంబేద్కర్ పార్టిషన్ని సమర్థించారు. పార్టిషన్ జరగటాన్ని సమర్థించారు, కానీ పార్టిషన్ వెనక ఉన్న వాదనలని, అనేకమైన వాటిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని వాదనలు వ్యతిరేకించి మళ్ళీ నువ్వు ఎందుకు పార్టిషన్ జరగాలి, దేశ విభజన జరగాలని ఎందుకు అంటున్నావు అంటే, ఆ పాపులేషన్లో ముస్లింల జనవర్గంలో ఆ సెంటిమెంట్ అనేది వచ్చేసింది, కావాలి అని వచ్చేసిన తర్వాత ఇక దాన్ని గుర్తించక తప్పదు. అంతే తప్ప వాళ్ళు దానికి ప్రాతిపదికగా, ప్రిమైస్గా చెప్తున్నటువంటి ప్రాతిపదికలు ఏమన్నాయో ఆ ప్రాతిపదికలను ఆమోదించాలని లేదు అని, ఆ ప్రాతిపదికల గురించి ఆయన చర్చిస్తున్న సందర్భంలోనే మనకు భారతీయ సమాజంలో ముస్లింల గురించి ఆయన ఆలోచనలు, ఆయన దృక్పథం కూడా మరింతగా తెలుస్తాయి. ఇంతకుముందు కూడా భారతీయ సామాజిక నిర్మాణాన్ని గురించి, ఈ అంతరాల గురించి చర్చిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ముస్లింల గురించి ఆయన మాట్లాడినారు. ఈ సందర్భంలో విస్తృతంగా మాట్లాడు. ఈ మాట్లాడిన సందర్భం చాలా జాతీయవాద దృక్పథం కొంత ఉంటుంది. తర్వాత జాతీయోద్యమంలో అణగారిన వర్గాలు, నిమ్న వర్గాల ప్రయోజనాల దృష్టి నుంచి దేశ విభజనని చూడటం ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. అంబేద్కర్ చాలా విషయాల్లో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తను రిప్రజెంట్ చేసే డౌన్ ట్రాడన్ డిప్రెస్డ్ సెక్షన్స్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ఎట్లాగైతే దాన్ని నేషనల్ ఇష్యూస్ అని ఏవైతే అంటామో, బ్రాడర్ ఇష్యూస్ ఉంటాయి కదా రాజకీయ అంశాలు అది చాలా గట్టి జాతీయవాద దృక్పథాన్ని కనపరుస్తారు. ఒకసారి ఆ జాతీయవాద దృక్పథం మనకి ఇవాళ చూస్తున్నప్పుడు ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. ఆయన చిన్న రాష్ట్రాలను వ్యతిరేకించిన సందర్భంలో కూడా మొదట్లో చిన్న రాష్ట్రాలని వ్యతిరేకించారు ఆయన. ఈవెన్ 1930s, 40s కర్ణాటక ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేస్తే కూడా దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల వైపు నుంచి ఇది మంచి పని కాదు అన్నాడు. అప్పుడు ఒక రోజున ఆ ఆర్గ్యుమెంట్ వేరు. తర్వాత మన భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అంబేద్కర్ అభిప్రాయాలు నిలకడ ఉండదని, పదే పదే మారుతుందని ప్రత్యర్థులు విమర్శించారు కొంతమంది. నిలకడగా ఉండటం కూడా కాదు, ఆయన పరిస్థితులని ఆనాటి తాక్షణికత నుంచి, ఆనాటి వెరీ సిచ్యువేషన్ నుంచి చూసినప్పుడు ఒక రకంగా వాటిని వ్యాఖ్యానిస్తారు. ఆ పరిస్థితులు ఎవాల్వ్ అవుతున్న క్రమంలో, టర్న్ తీసుకుంటున్న క్రమంలో, అనివార్యతలు వచ్చిన సందర్భంలో దాంట్లో అక్కడ ప్రాగ్మాటిక్ అప్రోచ్ తీసుకుంటాడు. ఆ ప్రాగ్మటిజం అనేది ఆ టైంలో ఏం చేయాలి అనే దాన్ని బట్టి. ఎందుకంటే ఆయన కేవలం ఒక వైఖరిని ప్రతిపాదించే, వైఖరిని ప్రచారం చేసే రాజకీయవాదిగా కాకుండా ఒక స్టేట్స్మెన్ లాగా ఆలోచించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. మొదలు
మనకు చెప్పాము 1935 అనేది భారతదేశ రాజకీయాల్లో ముఖ్యమైన భాగం. అంతకంటే ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మనం ఒకటి 1905 విభజన, 1907లో ముస్లిం లీగ్ ఆవిర్భావం, 1940 to 1919 మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏదో చాలా మనకి ఏదో చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్, హోమ్ రూల్కు స్థానిక ప్రాతినిధ్యాలకి చాలా కన్సెషన్స్ ఇస్తుంది అనుకున్నటువంటి జాతీయోద్యమ నాయకత్వం చాలా డిసప్పాయింట్ అయింది. ముస్లింలు కూడా డిసప్పాయింట్ అయ్యారు. అదే సమయంలో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి కాంగ్రెస్లో తన నాయకత్వాన్ని ఏర్పరచుకుంటున్నాడు ఆయన. అప్పటికే 1920-21 నాటికి మహాత్మా కూడా అయిపోయాడు ఆయన. ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దళితులకు సంబంధించిన సంస్కరణ కార్యక్రమాలు కాంగ్రెస్ నుంచి చేస్తూ వచ్చి లీడర్గా ఎమర్జ్ అవుతుంది. ఆ 1920 నుంచి 1937 దాకా ఇది ఒక పీరియడ్. ఈ పీరియడ్లో కాంగ్రెస్ కన్సాలిడేట్ అయింది, గాంధీ నాయకుడిగా బలపడ్డాడు. కాంగ్రెస్ మొదట్లో ఈ మాంటెగ్యూ, చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వ్యతిరేకించి రాష్ట్రాల్లో ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇతర వర్గాలు, కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలు వచ్చి రాష్ట్రాలను పాలించడం మొదలుపెట్టాయి. పాక్షికమైన పాలన మొదలుపెట్టాయి. ఈ 20 నుంచి 37 మధ్యలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు, మత ఉద్రిక్తతలు చాలాసార్లు వచ్చాయి. కొద్దిగా రేజైన ముస్లిం లీగ్ మళ్ళీ వెనక్కి తగ్గింది. మళ్ళీ mid-1930s అందరి విజ్ఞప్తుల మేరకు ముస్లిం లీగులను పునరుద్ధరించే ప్రయత్నం చేసినప్పుడు 1937లో జరిగిన ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది. ముస్లిం లీగ్కి ముస్లింలు ఆధిక్యంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా విజయం లభించలేదు. ఈవెన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం అంటాం కదా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నాయి, ఆ వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో కూడా కాంగ్రెసే గెలిచింది. అప్పుడు ఏం ముస్లింలు కలిగిన అభిప్రాయం ఏంటంటే, వీళ్ళకున్న మెజారిటీ వల్ల, వీళ్ళ హిందువులు కనుక పెద్ద సంఖ్యలో ఒక పార్టీ వెనక ఉంటే, ముస్లింలు కూడా కొంత భాగాన్ని కాంగ్రెస్ తన వెంట తీసుకోగలిగితే వాళ్ళది ఎప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంటుంది కదా. ముస్లిం హక్కుల గురించి మాట్లాడే రాజకీయ వర్గాన్ని ఎప్పుడైనా మైనారిటీలో ఉండవలసి వస్తుంది, అంటే సాధికారత లేకుండా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఈ మెజారిటీగా ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడితే తప్ప ముస్లింలకు రక్షణ లేదు. అంటే ముస్లింలే మెజారిటీగా ఉండే ఒక భౌగోళిక జాతీయతను, సరిహద్దుల్ని నిర్వచించుకుంటే అప్పుడు దాంట్లో ముస్లింలు తమను తామే పరిపాలించుకుంటారు అనేటువంటి ఆలోచన ఆ రోజున వచ్చింది. ఇది మీకు అదే సమయంలో ఈ పరిస్థితులన్నీ కూడా జాతీయ అంతర్జాతీయ పరిస్థితి దాంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి 1939లో సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది. 1939లోనే మొదలైన కొద్ది కాలానికి ఇంగ్లాండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించిన మరుసటి రోజే ఇండియన్ వైస్రాయ్ ఇండియా కూడా జర్మనీతో యుద్ధంలో జాయిన్ అవుతుంది అని ప్రకటించడం అనేది జాతీయోద్యమంలో ఉన్న వాళ్ళందరికీ ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగినట్టుగా యుద్ధం అనేది ఇక్కడ ఉద్యమ నాయకునికి ఒక సందర్భం. యుద్ధంలో సహాయం చేయటం వలస పాలకులకి అనేది దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రాయితీలు పొందడం కానీ, కొన్ని హక్కులను సాధించడం కానీ, ఈ స్వతంత్రానికి సంబంధించిన కొన్ని అడుగులు ముందు వేయడానికి కానీ ఒక సందర్భం అది. అప్పుడు కూడా 1914లో కూడా గాంధీ తిరుగు లేకుండా సపోర్ట్ చేశాడు. ఫస్ట్ వరల్డ్ వార్కి సపోర్ట్ చేసి సైన్యంలో చేరమని భారతీయులను ప్రోత్సహించాడు ఆయన. దానికి బదులుగా ప్రభుత్వం నుంచి ఏదో వస్తుందని వాళ్ళు ఆశించారు. ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది. ఏం జరిగింది? వచ్చిన తర్వాత మరింత కఠినమైన చట్టాలను తీసుకొచ్చి, రౌలట్ చట్టం లాంటి వాటిని తీసుకొచ్చి, జలియన్ వాలాబాగ్ లాంటి దారుణాలను చేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రవర్తన చూపించింది. కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయోద్యమంలో ఉన్న వాళ్ళందరూ, కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగ్ కానీ, అంబేద్కర్ కానీ ఎవరైనా కూడా
ప్రభుత్వం చెప్పపెట్టకుండా భారతీయులను సంప్రదించకుండా యుద్ధంలో చేరటం అనేది భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకించి యుద్ధానికి కాంగ్రెస్ అయితే యుద్ధానికి సహకరించము అని చెప్పింది. ఆ సమయంలోని 1940లో లాహోర్ కాన్ఫరెన్స్లో దేశ విభజన తీర్మానం వచ్చింది. అప్పుడే 1940లో ఆ తీర్మానం వచ్చిన 2-3 నెలలకే అంబేద్కర్ గారు పుస్తకం రాశారు. అది పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది 40లోను 42లోను 46లోను 3 సార్లు అప్డేట్ అవుతూ ప్రచురణ అవుతూ వచ్చింది. ఆయన 2-3 నెలల కాలంలో తను భాగంగా ఉన్న ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, తన నాయకత్వంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పాకిస్తాన్ సమస్యను అధ్యయనం చేయడానికి ఈ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ ఈ స్టడీ చేసి పుస్తకం రాశారు. ఎందుకు పాకిస్తాన్ వాదన ఏమిటి, ఎవరు ఏం వాదన చేస్తున్నారు, ముస్లిం లీగ్ వాదన ఏంటి, కాంగ్రెస్ వాదన ఏంటి, పార్టీ ఏమిటి, ఎగనెస్ట్ ఏమిటి అని చెప్తూ క్రమంగా దాన్ని పరిణామాలు మారుతున్న కొద్దీ దానికి ఎడిషన్స్ చేసుకుంటూ చేశారు. గాంధీ, జిన్నా ఇద్దరు కూడా ఈ పుస్తకాన్ని అథెంటిక్ బుక్గా చెప్పారు. అందుకని పార్టీషన్ గురించి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి, దేశ విభజన వాదం గురించి అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పుస్తకమే మంచి సోర్సు అని గాంధీ, జిన్నా కూడా చెప్పారు. దీంట్లో ఆయన వాళ్ళ వాదన వీళ్ళ వాదన చెప్తూ తన వాదనను చెప్పారు. తర్వాత తన వాదనకి వాళ్ళ వాదన వీళ్ళ వాదన చెప్పేటప్పుడు ఎక్కడ కూడా తన కామెంట్ చేయలేదు. ఆయన తన వాదన చెప్పేటప్పుడు ఎట్లా ఈ వాదన వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఎట్లా తప్పు అవుతుంది అనే విషయాన్ని చెప్పాడు. మస్ట్ దేర్ బి పాకిస్తాన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఆయన కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడంటే, మస్ట్ దేర్ బి పాకిస్తాన్ because a good part of the Muslim population of India happen to be concentrated in certain defined areas which can easily sever from the rest of India. దీంట్లో సమస్య ఏంటంటే, ముస్లింలకి దళితులకు ఉన్న తేడా ఏంటంటే, ముస్లింలు ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు, దేశమంతా ఉన్నారు. కానీ పశ్చిమ భారతదేశంలో, ఆనాటి ఉమ్మడి భారతదేశంలో ముస్లింలు కేంద్రీకృతంగా ఉన్నారు. పంజాబ్, సింధు, తర్వాత బెలూచిస్తాన్, తర్వాత వాయవ్య రాష్ట్రం, ఈ ప్రాంతంలో అన్నింటిలో కూడా ముస్లింలు అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నారు. కాబట్టి ఈ భౌగోళికంగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్న ఈ జనాభా ఉన్న భూభాగాన్ని వేరు చేయడం ఈజీ. కాబట్టి భౌగోళికంగా వేరుగా ఉంది కాబట్టి విడిపోవాలా అని ఒక ప్రశ్న వేశాడు ఆయన. మస్ట్ దెర్ బి పాకిస్తాన్ బికాస్ దెర్ ఇస్ కమ్యూనల్ యాంటాగనిజం బిట్వీన్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్. హిందువులకు ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి, వైరం ఉంది కాబట్టి విడిపోవాలా. మస్ట్ దెర్ బి పాకిస్తాన్ ద ముస్లిమ్స్ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ ద కాంగ్రెస్ మెజారిటీ. కాంగ్రెస్ నాయకత్వంలోని మెజారిటీ జాతీయ ఉద్యమంలో మీద తమకు విశ్వాసం కోల్పోయింది కాబట్టి ముస్లింలు వేరు కావాలా, పాకిస్తాన్ ఏర్పడాలా. మస్ట్ దెర్ బి పాకిస్తాన్ బికాస్ ముసల్మాన్స్ ఆర్ ఏ నేషన్. నిజంగా ముసల్మాన్లు ఒక జాతి అనుకొని వాళ్ళు వేరుపడాలా. మస్ట్ దెర్ బి పాకిస్తాన్ బికాస్ అదర్వైజ్ స్వరాజ్ విల్ బి ఏ హిందూ రాజ్. పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలు కూడా కలిసి ఉన్న భారతదేశంలో ఏర్పడే ప్రభుత్వం హిందూ రాజుగా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఏర్పడాలా. ఈజ్ దిస్ ఏ జస్ట్ క్లెయిమ్? ఇది న్యాయమైన వాదనేనా? ద క్లెయిమ్ ఈజ్ సెడ్ టు బి ఫౌండెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది వీళ్లకు అదే వాదన వర్తించేదేనా? ఈ ప్రశ్నలు వేసుకొని ఆయన చర్చించారు. ఈ అన్ని వాదనల్లోనూ ఆయన
ఆ, పాకిస్తాన్ అనుకూల చర్చాంశాలని ఖండించాడు. ఒకటి, ఒక భౌగోళిక ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు కాబట్టి విడిపోవచ్చు అనుకున్నారనుకోండి, అంటే ముస్లిం దళితులకు అటువంటి అవకాశం లేదు కదా. దళితులు దేశమంతా అన్ని చోట్ల ఊరూరా ఉంటారు. కానీ వేర్వేరు సామాజిక సాంస్కృతిక జాతీయ వర్గాల వాళ్ళు వేర్వేరు భౌగోళిక ప్రదేశాల్లో ఉండాలని లేదు. కానీ వీళ్ళకి ఫర్ సమ్ హిస్టారికల్ రీజన్స్ ముస్లిమ్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అది వేరు చేయడానికి వీలుగా ఉంది, ఓ సరిహద్దు గీయడానికి వీలుగా ఉంది కాబట్టి మేము విడిపోతాం అనేది సరిపోతుందా ఆ వాదన? ఇప్పుడు మిగతా దేశం అంతా ఉన్నటువంటి ముస్లింల సంగతి ఏమిటి? కాబట్టి ఇంకో మౌలికమైన ప్రశ్న వేస్తారంటే, ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా ఉన్నారో, ఎక్కడైతే ఆ, ముస్లింలు కాన్సన్ట్రేట్గా ఒక భూభాగంలో ఉన్నారో, అది రేపు పొద్దున ఉమ్మడి భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడితే కూడా ఆ ప్రావిన్సెస్లో వాళ్ళే మెజారిటీ ఉంటారు కదా. వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చిన లోటే ఉంటుంది, అక్కడ వాళ్ళ అధికారమే ఉంటుంది కదా. ఏ రకంగా వాళ్ళ సాధికారత దెబ్బతింటుంది అనే ఒక ప్రశ్న వేశారు. కమ్యూనల్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కమ్యూనల్ టెన్షన్ ఉన్నమాట నిజమే. 1920 నుంచి 1935 దాకా, 37 దాకా అంత మునుపు కంటే కూడా భారతదేశంలో మత ఘర్షణలు ఉద్రిక్తతలు పెరిగిన మాట నిజమే. కానీ మత ఘర్షణలు ఉద్రిక్తతలు ఎక్కడ లేవు అని ఆయన కొన్ని దేశాల ఉదాహరణలు చెప్పాడు. కెనడా ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి. వేర్వేరు జాతీయులు, మత జాతీయులు కాదు, వాళ్ళు వేర్వేరు జాతీయులు, వేర్వేరు జాతీయులుగా ఉండి వాళ్ళు సహజీవనం చేయడంలో వచ్చే ఇబ్బందులు, వచ్చే ఉద్రిక్తతలు, ఎట్లా వాళ్ళు దాన్ని అధిగమిస్తూ కూడా కలిసి జీవిస్తున్నారు, అది అది విడిపోవటానికి ఒక కారణం అని, ఒక బేసిస్ అని ఎందుకు అనుకోవట్లేదు అని ఆ రెండు వాదాలు చెప్పాడు. ఇంకొకటి, 1937 నుంచి ముస్లిం లీగ్ తన గొంతు పెంచడానికి ఈ 15 సంవత్సరాలు జరిగినటువంటి మత ఘర్షణలను ప్రాతిపదికగా చెప్తుంటే, ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు చెప్తూ కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి, అంటే స్థానిక హిందూ నాయకత్వంలోని పార్టీలు కొన్ని చోట్ల సౌత్లో, కొన్ని చోట్ల నాన్ కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్ పార్టీలు వచ్చినాయి. నార్త్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా పవర్లోకి వచ్చింది. స్థానిక చాలా పరిమిత అధికారులే. అటువంటి వచ్చిన చోట ఈ ఘర్షణలు పెరిగాయి. హిందూ మెజారిటీ పాలన అనేది తెలిసేటట్టుగా జరిగింది అనేది ముస్లిం లీగ్ ఆరోపణ. అయితే దాన్ని అంబేద్కర్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ హిందూ మెజారిటీ సంస్థనే, వాళ్ళ ప్రభుత్వాల్లో హిందూ మెజారిటీ ఆలోచన విధానం ప్రతిఫలిస్తుంది. కానీ ముస్లిం లీగ్ చెప్తున్నంతగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతహింస ఎక్కువగా జరిగిందనే వాదాన్ని నేను అంగీకరించను అన్నాడు. అంటే ఏవైతే ప్రాతిపదికలుగా ముస్లిం లీగ్ చెప్తూ వచ్చిందో వాటన్నిటినీ కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ మెజారిటీ మీద ఫెయిత్ లేదు, ఎందుకంటే కాంగ్రెస్, ఇంకో పాయింట్లో చెప్పినట్టుగా, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ద్వారా వచ్చే స్వరాజ్ అనేది హిందూ రాజుగా మారుతుంది. అంటే ముస్లింలను ప్రశ్నిస్తాడైనా ముస్లిం లీగ్ని. నిజమే, హిందూ రాజు వస్తుంది అనుకుందాం. హిందువుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఎవరు, ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది ఎవరు? మీకంటే మేము ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం. మేమే కేవలం డిప్రెస్డ్ క్లాసే కాదు, నాన్ బ్రాహ్మిన్, శూద్ర, ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి రేపు పొద్దున వచ్చే స్వరాజ్లో ఈ 10% ఉన్నటువంటి అగ్రకుల ఆధిక్యవాదులు ఎవరిస్తారో వాళ్ళ డామినేషనే ఉంటుంది. కాబట్టి హిందూ మతం మీద మీరు చేస్తున్న విమర్శ మీకంటే మాకు ఎక్కువ వర్తిస్తుంది. అటువంటప్పుడు మీరు మాతో ఎందుకు కలవరు? మీరు విడిపోవటం ఆలోచిస్తున్నారు, కానీ దేశంలోని ఇతర మైనారిటీలతో మీరు ఎందుకు అలయన్స్ పెట్టుకోరు? ఇతర మైనారిటీలతో కలిసి ఎందుకు పనిచేయరు అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే మనం అందరం కలిసి పని చేస్తే ఇది ఒత్తిడి తీసుకురాగలుగుతాం కదా.
దాన్ని మన పార్టిసిపేషన్ పెంచగలుగుతాం. ఎందుకు ఇతర మైనారిటీస్లో మీరు కలవరు? ఇతర మైనారిటీస్లో కలవటం కోసం పదే పదే అంబేద్కర్ ముస్లింలను ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు, ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు దాన్ని చేరకపోవటం వెనక వాళ్ళ కులీనత్వాన్ని, ముస్లిం లీగ్ నాయకత్వ కులీనతత్వాన్ని ఆయన ఎత్తి చూపుతూ ఉంటాడు. వాళ్ళు నిజానికి ఒక సందర్భంలో 1930s అనిపిస్తుంది ఆయనకి, 30s పూనా ప్యాక్ట్ తర్వాత అంబేద్కర్ కలిగినటువంటి ఎక్స్పీరియన్స్లో, అంబేద్కర్ కలిగిన కొత్త తెలివిడితో ఆయన భారతదేశంలో ఇతర మైనారిటీల మద్దతును కూడగట్టుకొని ఒక అలయన్స్గా ఏర్పడటం మీద కొన్ని ఆశలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ముస్లిం లీగ్ ధోరణి దానికి ఎందుకు ఏ దశలోనూ కూడా ఆస్కారం ఇవ్వకపోవటం వల్ల ఆయన ఆశ త్వరలోనే ఎర్లీ 40sకి వచ్చేసరికి ఆ ఆశ తగ్గిపోయింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆ సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం కాంగ్రెస్ ఉద్యమ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే అంబేద్కర్ ఆనాటి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా మారాడు. ఆయన ప్రభుత్వం నుంచి బ్రిటిష్ ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటూ లేదా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి వాటిని రాబట్టుకోవడానికి అనుసరించవలసిన పద్ధతుల గురించి అంబేద్కర్కి భిన్నాభిప్రాయం ఉంది, రకరకాల భిన్నాభిప్రాయం ఉంది. ఆయన అంటే ఇప్పుడు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపుతుందో దాంతో అంగీకరించి దాన్ని తీసుకొని మీరు యుద్ధ ప్రయత్నాల్లో సహకరిస్తే రేపొద్దున యుద్ధం అయిపోయిన తర్వాత పూర్తి స్వాతంత్రం గురించి చర్చించుకోవచ్చు. ఇప్పుడు స్వాతంత్రానంతర పరిస్థితుల గురించిన ఒక అవగాహన లేకుండా హడావుడిగా స్వరాజ్యం కావాలి అంటే ఎట్లా కుదురుతుంది అని అంబేద్కర్ వాదిస్తారు. గాంధీ ఏమంటాడంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మునిగిపోతున్న పడవ, అది నష్టాల్లో కూరుకుపోబోయే సంస్థ, అది మూతపడిపోయే బ్యాంక్ ఇచ్చే పోస్ట్ డేటెడ్ చెక్కు విలువ ఉంటుంది, ఇప్పుడే ఒత్తిడి వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన రాబట్టుకోవాలి అంటాడు. దళితులకు, ముస్లింలకు, ఇతరమైన అటలకు ఇవ్వాల్సిన భాగస్వామ్యాన్ని రాకుండా చేయడం కోసమే గాంధీ ఉద్యమ బాటల మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడని అంబేద్కర్ అంటారు. అంటే గాంధీ ఏమంటాడు, ఒకసారి మీరు మాతో కలిసి వచ్చి ఈ డిమాండ్ మీద స్వాతంత్రం సాధించుకుందాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన గురించి ఆలోచిద్దామంటాడు. అది ఎట్లా కుదురుతుంది? ఒకసారి జాతీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ప్లిబిసైట్ పెట్టడం కానీ, తర్వాత దేశ విభజన గురించి ఆలోచించడం కానీ ఊహించే విషయాలు కాదని ముస్లిం లీగ్ అంటారు. అంటే ముందు ఏం జరగాలి, తర్వాత ఏం జరగాలనే విషయంలో ఒక రెండు పద్ధతుల పోరాటం అనేది మీకు ఆ రోజుల్లో కనిపిస్తుంది. ఓవైపు గాంధీ ఆ ఒత్తిడి తీసుకురావటం మీ ఒక యాంగిల్ నుంచి చూసినప్పుడు మనకు సరైనది అనిపిస్తుంది. అంబేద్కర్ అంటారు, ఒక పక్కన హిట్లర్ ముంచుకు వస్తుంటే, ఫ్యాసిజం ముంచుకు వస్తుంటే, ఇంకోవైపు నుంచి జపాన్ వాడు మనకి తూర్పు వైపు నుంచి ఇండియా మీదకి కమ్ముకొని వస్తుంటే, ఈ సమయంలో మీరు బ్రిటిష్ వాడు వీక్ అయిపోయే విధానం ఎట్లా అనుసరిస్తారు? ఇది మీరు ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే వాళ్ళు ప్రజాస్వామ్య స్థానంలో ఫాసిజాన్ని ఎట్లా అనుమతిస్తారు అని అంబేద్కర్ ప్రశ్నిస్తారు. ఇంకా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన వాదన, అంబేద్కర్ చేసిన వాదన కూడా దగ్గరే కనిపిస్తాయి. అంబేద్కర్ ఆ సమయంలో అలీడ్ ఫోర్సెస్ని సపోర్ట్ చేయటమే ఒక నైతికమని నమ్మినవాడు. అయితే అట్ ద సేమ్ టైం ఆయన అనేక విషయాలు చెప్పినట్టుగా భారత స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళలో మీ అందరికంటే నాకు ఎక్కువ నిజాయితీ, నాకు ఎక్కువ పట్టింపు, నేను దానికి ఎక్కువ నిలబడతాను అని అంబేద్కర్ పదే చెప్తాడు. ఇందాక రామలక్ష్మి గారు తమ ఇంటర్వ్యూలో అన్నారు, నాకు దేశం కంటే నేను రిప్రజెంట్ చేసే సామాజిక వర్గాలే ముఖ్యమని. నిజానికి అది ఏ సందర్భంలో అన్నారు నాకు తెలియదు, కానీ ఆయన సందర్భాల్లో దేశము, సామాజిక వర్గాలు రెండు వచ్చినప్పుడు ఆయన దేశాన్ని, లార్జర్ ఇంట్రెస్ట్ని పట్టింపుగా దాని వైపు మొగ్గటం అనేది మనం చూస్తాం.
పైగా ముస్లిం లీగ్ మీద ఆయన పెట్టిన విమర్శ కూడా ఏంటంటే, మీకు దేశం కంటే మతమే ముఖ్యమైన వాతావరణం వచ్చిన తర్వాత, మీ అలీజియన్స్, మీ విధేయత అనేది మతానికి ముఖ్యమైన తర్వాత, మీరు మీ జాతీయవాదం ఎక్కడ ఉంటుంది అది. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద సంఖ్య కలిగినటువంటి ముస్లింలు తమకు జాతీయవాదం కంటే తమ మతమే ముఖ్యమనే ధోరణి ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఎట్లా ఉండగలుగుతామని ఆయన అన్నాడు. కాబట్టి ఆయనకు చాలా ముఖ్యమైనదండి డిప్రెషన్ క్లాసెస్, అణగారిన సెక్షన్స్ యొక్క ప్రయోజనాలు చాలా ముఖ్యం. వాటి కోసమే నిలబడ్డాడు. ఆ వైపు నుంచి ఆయన నిజానికి ఆయన జాతీయ స్థాయి నాయకుడు కాగలడు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఛాలెంజ్ చేస్తారని కాంగ్రెస్, మీరు గాంధీ జిన్నా మీరు రంగం నుంచి తప్పుకోండి, వేదిక నాకు అప్పగించండి, జాతీయోద్యమం ఎట్లా నడపాలో నేను చూపిస్తా అన్నాడు ఆయన. కానీ ఆయన ఆ జాతీయ స్థాయిలోకి వెళ్ళటం కంటే ఈ పర్టికులర్ సెక్షన్ నుంచి నిలబడి ఫైట్ చేయడం, నిలబడి మాట్లాడటం చాలా ముఖ్యమని అనుకున్నాడు. కానీ ఓవరాల్ జాతీయ విషయాలకు వచ్చేటప్పుడు ఆయన దృక్పథం జాతీయంగా ఉంది. పూనా ప్యాక్ట్లో ఆయన గాంధీ చేసిన ఒత్తిడికి చివరికి లొంగిపోయి బాధగానే అయినప్పటికీ ఆ ప్యాక్ట్ మీద సంతకం పెట్టడం అనేది ఎందుకు జరిగింది అంటే, అక్కడ ఆయన తను రిప్రజెంట్ చేస్తున్న వర్గాలని దాటి మొత్తం జాతీయోద్యమ ప్రయోజనాల్ని, మొత్తం భారతదేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ పట్టుబట్టం అనేది దాన్ని హామ్ చేస్తుంది, గాంధీకి ఏమన్నా అయితే హామ్ అవుతుంది అనేది, గాంధీకి వ్యక్తిగతంగా ఏదో అవుతే హామ్ అవుతుంది మాత్రమే కాదు అది. ఆనాటి దశలో ఆయన ఆ స్టెప్ మంచిది కాదు అని అనుకున్నాడు. దాని తర్వాత ఆ పూనా ప్యాక్ట్లో అంగీకరించిన విషయాలు కూడా అమలు కాకపోవడం మీద ఆయన చాలా గాంధీ మీద, మన కాంగ్రెస్ మీద చాలా ఇంకా మరింత ఫిర్యాదు పెరిగింది, మరింత కంటెంప్ట్ పెరిగింది. ముస్లింల యొక్క జాతీయత మీద, విధేయత మీద ఆయన చేసిన ప్రశ్నలు ఏమిటంటే, ఆయన జాతీయవాదానికి మత జాతీయవాదానికి ఉండేటువంటి వైరుధ్యాన్ని ఆయన చాలా చోట్ల చెప్తాడు. సైన్యం భారతదేశం ఇట్లా ఐక్యంగా ఉంచామనుకోండి, ఐక్యంగా ఉంచితే మరి అప్పటి సైన్యంలో ముస్లింలు, సిక్కులు ఎక్కువ. అందువల్ల సెకండ్ వరల్డ్ వార్లో తమకు భారతదేశంతో, కాంగ్రెస్తో మనకు పనే ఉంది, మనకు సైనికులు మనస్ఫూర్తిగా దీంట్లో పాల్గొనాలంటే, వాళ్ళ సపోర్ట్ కావాలంటే ముస్లింలను మంచి చేసుకుంటే సరిపోతుంది, సిక్కులను మంచి చేసుకుంటే సరిపోతుంది అనే వైఖరిని బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించింది. అందువల్ల ఏంటంటే మీకు 1942 నుంచి 44 దాకా, 41 నుంచి 44 దాకా కూడా అనుకోవచ్చు, కాంగ్రెస్ నాయకులందరినీ జైల్లో పెట్టింది. ముస్లిం లీగ్ నాయకులందరూ బయటే ఉన్నారు. ఎవరైతే ఈవెన్ కమ్యూనిస్ట్ కూడా చాలా చోట్ల బయటే ఉన్నారు. ఇటువంటి ఆంక్షలు వాళ్ళు క్రియాశీలంగా పనిచేస్తూ అప్పుడు 41, 42 తర్వాత అదే కాంగ్రెస్ చాలా గట్టి పట్టుదలతో ఉండటం, ముస్లిం లీగ్ ఏమో బ్రిటిష్ వైపు స్పష్టంగా మద్దతు ఇవ్వటం. అయినప్పటికీ ఈ క్విట్ ఇండియా అనేది ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం, దానికంటే ముందే ఈ పరిస్థితిని ఎట్లాగైనా బాగుపరచాలి, సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు స్టాఫర్డ్ క్రిప్స్ అనే అతన్ని రాయబారిగా పంపటం, దూతగా పంపటం. అతను భారతదేశం స్వాతంత్రం పట్ల సానుభూతి కలిగిన ఒక లేబర్ పార్టీ నాయకుడు కూడా కావటం వల్ల అతను వచ్చి ఈ స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేసినాడు. అది కూడా ఏంటంటే అప్పటికింకా డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటం, అటానమీలు ఇవ్వటం, మేము మొత్తం అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం మీ అభిప్రాయాన్నే కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే వైస్రాయ్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, దాంట్లో అందరూ స్థానికులే ఉంటారని, కేవలం ఒక డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రమే బ్రిటిష్ వాళ్ళ ప్రతినిధి ఉంటాడని, ఇట్లా రకరకాల ఆఫర్లతోటి వాళ్ళు వచ్చారు. అయితే దాన్ని కూడా కాంగ్రెస్ రిజెక్ట్ చేసింది. దాంట్లో సంపూర్ణ స్వాతంత్రం లేదు, పాక్షిక స్వాతంత్రం ఉంది. ఆ ఫెడరేషన్ అనే వాదన చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి ఏర్పరిచే కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి అధికారాలు లేవు, వైస్రాయ్ ఎప్పుడంటే అప్పుడు మినిస్టర్లను తీసేయచ్చు. కాబట్టి కళ్ళబుల్లి మాటలతో వాగ్దానాలతో కూడినటువంటి ఇది లాభం లేదని వ్యతిరేకించింది. అది దాన్ని క్రిప్స్ చేసింది చాలా బెటర్ ఆఫర్ అని అంబేద్కర్ కూడా అంటారు. కానీ ఆ రోజున ఒత్తిడిని పెంచుతూ పోవటమే అనేది ఒక వ్యూహంగా కాంగ్రెస్ చేస్తూ వచ్చింది. ఆ వ్యూహం చేయటం వెనక
ఆ, ఎటువంటి ముందస్తు అరేంజ్మెంట్ లేకుండా ఇతర భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకు లభించవలసిన వాళ్ళ డ్యూ షేర్, వాళ్ళ అధికారాల్లోనూ వాటిలో జరిగిన డ్యూ షేర్స్, లేదంటే కొందరికి కలిగించిన రక్షణలు, ఈ విషయంలో ఎటువంటి ముందస్తు అరేంజ్మెంట్ లేకుండా హడావుడిగా ఏదో ఒక సెల్ఫ్ రూల్ను సాధించడమే ప్రధానంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తూ వచ్చిందని. నిజానికి సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో సీరియస్గా స్వాతంత్రాన్ని ఏదో రూపంలో ఇవ్వడం కోసం ప్రయత్నాలు అనేది జరుగుతూ వచ్చినాయి. మునిగిపోతున్న నావని గాంధీ ఆ రోజుని గుర్తించాడు. ఇవన్నిటితో పాటు అమెరికా పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధంలోకి దూకిన అమెరికా ఒక వైపున సెకండ్ వరల్డ్ వార్లో నిమగ్నమై ఉండటమే కాకుండా ప్రపంచ యుద్ధ అనంతరం ప్రపంచ వ్యవస్థ, అంతర్జాతీయ వ్యవస్థ ఎట్లా ఉండాలి, తనకు అనుకూలంగా ఎట్లా తీర్చిదిద్దుకోవాలి అనే ఒక వ్యూహాన్ని యుద్ధం జరుగుతుండగానే దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టి, దాంట్లో భాగంగా భారతదేశంలో జాతీయవాదులకు అధికారం అప్పచెప్పాలి అని బ్రిటన్ మీద ఒత్తిడి తీసుకురాసాగింది అమెరికా. ఎందుకంటే తూర్పు వైపు నుంచి జపాన్ దాడి చేస్తూ ఉంది. అప్పటికే సింగపూర్ని బ్రిటన్ కోల్పోయింది. అక్కడి నుంచి వాళ్ళు బర్మా దగ్గర నుంచి ఇటు మద్రాస్ వైపు కూడా వచ్చి బాంబులు వేశారు. సో ఆ ఫ్రంట్ అనేది జపాన్ విస్తరణకు ఆస్కారం ఇస్తుంది. కాబట్టి జాతీయవాదులకు మీరు స్వాతంత్రాన్ని ప్రకటిస్తే ఇండియా నుంచి పూర్తి కోఆపరేషన్ వస్తుంది. అప్పుడు అన్ని రూట్స్ ద్వారా ఏదైతే ఇప్పుడైతే జపాన్ చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తూ అన్ని రూట్స్లోనూ రెసిస్టెన్స్ చేయడానికి కుదురుతుందని అమెరికా ఆలోచించింది. అంతకు మాత్రమే కాకుండా బహుశా ఏర్పడడం ప్రపంచ యుద్ధానంతరం వచ్చే ప్రభుత్వాలతో తనకు ఒక అలయన్స్ ఏర్పరచుకోవడం కోసం కూడా అమెరికా ఆలోచించి ఉండవచ్చు. ఆ అమెరికా ఆలోచనలో అంటే అమెరికా ఒత్తిడి ఆ రోజున బ్రిటన్ మీద ఉంది అనే విషయాన్ని మనం సీరియస్గా తీసుకుంటే ఈ పాకిస్తాన్ ఏర్పాటు, దేశ విభజన విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం సులువుగా అటువైపు మొగ్గటానికి బహుశా అమెరికా నుంచి కూడా ఏదైనా సూచనలు ఉన్నాయేమో మనం పరిశోధించాల్సిన విషయం. అయితే ఈ అన్ని కారణాలు అంటే ఈ ప్రాతిపదిక ఏది లేదు, సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది వర్తించదు ఇక్కడ. సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది అందరికీ వర్తించాల్సిన విషయం కదా, భౌగోళికంగా వేరుగా ఉంటేనే వర్తించేదా? ఇటువంటి వాదనలతోటి మొత్తం తుత్తునీలు చేసినటువంటి అంబేద్కర్ విభజన వాదాన్ని చివరికి ఎందుకు దాన్ని విభజన జరగవలసిందే అని ఎందుకన్నాడంటే, విభజన జరగకపోతే దేశ భద్రతకు ప్రమాదం ఉంది. సైన్యం ఇప్పుడున్న సైన్యం ఫార్మేషన్ అట్లాగే ఉంటుంది. ఉన్నప్పుడు అది చాలా అది నాట్ వయబుల్. ముస్లింలు అధిక సంఖ్యాకంగా ఉన్న ఆర్మీ అనేది ఉమ్మడి భారతదేశానికి సైన్యంగా ఉండటానికి కష్టం. పైగా ఆ ముస్లింలు ఇటువంటి భావజాలంతో ఛార్జ్ అయి ఉన్నప్పుడు చాలా కష్టం. వాళ్ళ విధేయత, ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుద్ధం వస్తే వాళ్ళు ఇటువైపు ఉంటారు, ఇంకొక ముస్లిం దేశం నుంచి యుద్ధం వస్తే వాళ్ళ విధేయత ముస్లింల వైపు ఉంటుందా, దేశం వైపు ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలు కూడా అంబేద్కర్ వేసి దేశ భద్రత రీత్యా ఇంకోటి అనేక ఈ కన్సిస్టెంట్గా వస్తున్న ఈ డిమాండ్స్ ఇవన్నీ వీటిని దృష్ట్యా కూడా ఈ విభజనకు అంగీకరించడమే మంచిది అన్న పద్ధతిలో ఆయన వెళ్ళాడు. అయితే ఆ విభజనలో తమకేమీ లేదు అనేది కూడా ఆయన గుర్తించాడు. డిప్రెస్డ్ సెక్షన్స్కి, షెడ్యూల్ క్యాస్ట్కి దాంట్లో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఆయన గ్రహించి ఆ సూచన ఆయన అందుకున్నాడు. కాబట్టి ఆయన 1942, 43, 44 నుంచి కాంగ్రెస్ పట్ల కొంచెం ఆయనకున్నటువంటి నిశితమైన విమర్శలను కొంచెం తగ్గించుకొని కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సుముఖంగా వచ్చాడు. అంటే అందువల్లే 46 తర్వాత ఆయన ఈ రాజ్యాంగ నిర్మాణంలో కానీ, తర్వాత ప్రభుత్వంలో, తాత్కాలిక ప్రభుత్వంలో కానీ తన భాగస్వామ్యం కావటం వెనుక ఆయనకు ఒక ఆశాభంగం కూడా ఉంది. అంటే దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలోని అగ్రకుల నాయకత్వంలోని కాంగ్రెస్ జాతీయవాదాన్ని
బ్యాలెన్స్ చేయడానికి, దాని నుంచి దాన్ని అదుపులోకి తీసుకోవడానికి, అది మిగతా అన్ని సెక్షన్స్ని కూడా ఆ, ప్రాతినిధ్యం ఇచ్చేటట్టుగా ఒత్తిడి చేయగలిగేటువంటి ఒక అలయన్స్ జరగలేదు. ఆ, ముస్లింలు ఈ రకంగా ప్రవర్తించారు. ముస్లిం నుంచి ఆయన పెద్దగా ఆశించాడని దానికి ఆధారాలు లేవు, కానీ ఈ సమయంలో ఎప్పుడైతే ముస్లిం లీగు, ముస్లింలు ఇటువంటి వాయిస్ రేస్ చేస్తున్నప్పుడు మీరు మాతో కలిసి పని చేయండి, మమ్మల్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోండి, మనకి మీకు ఏవి సమస్యలు అని చెప్తున్నారో అవి మాకు కూడా ఉన్నాయి కదా సమస్యలు, మాతో కలిసి మాట్లాడండి చాలా చోట్ల చాలాసార్లు ఆయన ఇన్వైట్ చేశాడు. అది జరగకపోవటం పరిణామాలు పూర్తిగా హిందూ ముస్లిం దేశ ఆధారంగా దేశ విభజన జరుగుతుందని తెలిసిన తర్వాత ఆయన తప్పనిసరిగా మరి ఈ దళిత నిమ్న వర్గాలు హిందూ భారతదేశంలోనే భౌగోళికంగా కూడా, ఎందుకంటే వాళ్ళు దళితులు, నిమ్న వర్గాలు పశ్చిమ ప్రాంతాల్లో ముస్లిం ఉన్నట్టుగా ఒక ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై లేరు కాబట్టి ఈ దేశంలోనే వాళ్ళు భాగంగానే వాళ్ళు స్వాతంత్రాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి అట్లా కాదు. ఇప్పుడు ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఎట్లా వచ్చే డిస్పెన్సేషన్లో కొత్త సామాజిక వ్యవస్థలో ఈ హక్కులు ఈ వర్గాలకు ఎట్లా రావాలి, సాధికారత ఎట్లా రావాలి, అంతేకాకుండా మొత్తం భారతీయ సమాజానికి సంబంధించిన హక్కుల్ని, సాధికారతను ఎట్లా డిఫైన్ చేయాలి అన్న వైపుగా అంబేద్కర్ ఆలోచించాడని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇది ఈయన దేశ విభజన సిద్ధాంతాన్ని చూసినప్పుడు ఆయన జాతి అంటే ఏమిటి, చాలా విషయాలు ఇవాళ మనకు వచ్చి చాలా విషయాలు చెప్పాడు. కాంగ్రెస్ ముస్లింలను అపీజ్ చేస్తుంది, అపీజ్మెంట్ అనే మాట చాలా చోట్ల వాడాడు. ఎవరు కూడా ఏ ఫైటింగ్ సెక్షన్తో, ఏ వారింగ్ సెక్షన్ తోటి ఒక ఆవేదన వ్యక్తీకరణ ఇంకా తమ ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరణ చేస్తున్న వర్గాన్ని అపీజ్ చేయకూడదు, సెటిల్ చేసుకోవాలి అంటాడు. అపీజ్మెంట్కు సెటిల్మెంట్కు ఉన్న తేడా గురించి ఆయన చర్చిస్తాడు. అపీజ్మెంట్ ఏం చేస్తుందంటే చెడ్డ పని వాడి చేస్తున్న వాడికి తాయిలం ఇచ్చి మరింతగా చెడ్డ పని చేసేటట్టుగా చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. సెటిల్మెంట్ ఏం చేస్తుందంటే ఇద్దరి సరిహద్దుల్ని, నువ్వు ఇంతవరకు నేను ఇంతవరకు అనే సరిహద్దుల్ని నిర్ణయించి ఇద్దరు కూడా సరిహద్దులు కట్టుబట్టేట్టుగా చేస్తుంది. దాంట్లో ఇవ్వటం ఉండొచ్చు, పుచ్చుకోవటం ఉండొచ్చు, కానీ అది ఒక ప్రాతిపదిక మీద, ఒక అవగాహన మీద ఆధారపడి జరగాలి. అపీజ్మెంట్లో అవగాహన ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ఎందుకు అపీజ్ చేస్తుంది, కాంగ్రెస్ని ప్రశ్నిస్తుంది. ఎట్లాగైతే ముస్లిం లీగ్ని మీరు కూడా ఈ కంప్లైంట్ చేస్తున్నారు, మాకు ఆ కంప్లైంట్ ఉందా, మీరు మాతో ఎందుకు కలవరు అని ఎట్లాగా అయితే అన్నాడో, కాంగ్రెస్ను పదే పదే ప్రశ్నించిన విషయం, మీరు ఎందుకు మాకు ఒక చిన్న మాకు కమ్యూనల్ కాన్స్టిట్యున్సీ ఇవ్వాలంటే, లేదంటే సెపరేట్ ఎలక్టరేట్ కావాలంటే వ్యతిరేకించారు, ప్రతిఘటించారు. అడక్కముందే 1920sలోనే ముస్లిం లీగ్కి సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు, అంగీకరించారు దానికి. అట్లా ఏ కన్సెషన్ అయితే ఆ కన్సెషన్ ముస్లింలకు ఇస్తున్నారు, మీరు మాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకు మీకు ఆ ద్వంద్వ వైఖరి ఎందుకు అనేది. అంటే ఇది హిందూ సమాజం లోపల అంతర్గత విషయంలాగా కనిపిస్తున్నారు దళితులు. అది బయటి వాళ్ళు కాబట్టి బయటి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళతోటి సఖ్యంగా ఉండటానికి, స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంతర్గతం కాబట్టి ఇక్కడ ఆధిపత్యం, హైరార్కీ అనేది వచ్చి అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఆయన 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 ఆలోచన, ఆయన అవగాహన. కాబట్టి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యము దాన్ని తీసుకురావడానికి సంబంధించి కూడా ఈ చర్చలో, మొత్తం దేశ విభజన చర్చలో చాలా తీసుకొస్తే ఈ దేశ విభజన గురించి ఆయన చాలా బాధగానే ఉన్నాడు. ఆయన దాన్ని ఎగిరి గంతేసి యాక్సెప్ట్ చేశాడని చెప్పలేం, తప్పదు కదా ఇది అన్నట్టుగా ఒక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు కదా అని ఆయన గాంధీని, జిన్నాని ఇద్దరిని కూడా సమానం చేసి, అదే కొన్ని సందర్భాల్లో గాంధీ, జిన్నా ఇద్దరు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటే దేశం బాగుపడుతుందని చాలా సందర్భాల్లో గాంధీ, జిన్నాను సమానంగా చూశాడు. ఇంకోసారి ఈయన జిన్నాతోనూ మాట్లాడాడు, గాంధీతోని మాట్లాడాడు. ఈ చర్చలు గాంధీ, జిన్నా కలిసి మాట్లాడిన తర్వాత 20 రోజులు బాంబేలో కలిసి మాట్లాడిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అవగాహన కుదరలేదు. మనం పైకి చెప్తాం, నువ్వే భారతదేశానికి ప్రధానమంత్రిగా భారతదేశంలోనే ఉండు అని గాంధీ అన్నాడే అని ఉండవచ్చు, కానీ అతను కోరుతున్నది భవిష్యత్ భారతదేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో కేవలం కొన్ని ప్రావిన్సెస్లో మాత్రమే ముస్లింల ఆధిక్యం ఉన్నప్పుడు, జాతీయ విషయాలన్నీ ఇతరులే నిర్ణయించినప్పుడు, దాంట్లో తమ ప్రమేయం తక్కువ ఉన్నప్పుడు
అంతిమంగా దాంట్లో తమకు సాధికారత ఉండేది చాలా తక్కువ అనేది జిన్నా అనుకున్నాడు. అది కరెక్టా కాదా అది వేరే విషయం. ఎందుకు నేను చాలా అంబేద్కర్ చాలా సందర్భాల్లో చేసిన ఆర్గ్యుమెంట్ అంటే భారతదేశంలో హిందువులు ముస్లింల మధ్య ముస్లింలు చెప్తున్నంత అగాధం లేదు. మీరు చెప్తున్నట్టుగా 1920 నుంచి 35 దాకా అన్ని ఘర్షణలు జరిగి ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడైనా ఏ భిన్న సాంస్కృతిక వర్గాలు జీవిస్తున్న చోటైనా జరిగేటువంటి ఘర్షణలే. కానీ ఇద్దరి మధ్య ఉమ్మడి అంశాలు ఎక్కువ ఉన్నాయి, విభేదించే అంశాలు ఇద్దరి మధ్య వేరు చేసే అంశాలు తక్కువ ఉన్నాయి. ఇద్దరి ఉమ్మడిగా ఉన్న అంశాలే పెరిగిపోతాయేమో అని ముస్లింని భయపడుతున్నట్టుంది అని కూడా అంటాడు. అంటే ఇంకా కలిసి ఉంటే ఆ డిస్టింక్షన్ చేసే వేరు చేసేటువంటి అంశాలు తక్కువగా ఉండిపోతాయేమో అని అది కూడా భయపడుతుంది అని చెప్పి ఆ ముస్లిం జాతీయవాదాన్ని పూర్తిగా ఆయన పెద్దగా గౌరవించినట్టుగా కనపడింది. ఎందుకంటే హిందూ ముస్లింలు సాంస్కృతికంగా చారిత్రకంగా ఈ భారతదేశం అంతా ఒకటే, దాంట్లో వీళ్ళిద్దరూ ఉంటారు. అది గాంధీ అవగాహన కూడా దగ్గరగా ఉంటుంది. అదే గాంధీ ప్రాగ్మటిక్గా ఉండలేకపోయాడు. పార్టీషన్ని అంగీకరించడమా లేదా అనేది కాంగ్రెస్ పార్టీకి వదిలేసి తాను మాత్రం ఎందుకు ఒక దేశంలో రెండు భిన్న సాంస్కృతిక వర్గాలు కలిసి ఉండలేవు, కాబట్టి ఉండలేకపోవటం అంటే పార్టీషన్ అనేది తన అపజయంగా చూసి ఆ పార్టీషన్ జరిగినందుకు ఆయన నిరాహార దీక్ష చేసి పార్టీషన్ సందర్భంగా హింస జరుగుతున్న చోటుకి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి ఇటువంటివన్నీ కేవలం ఒక మోరల్ పాయింట్ అని చెప్పడం కోసమే చేశాడు తప్ప కాంగ్రెస్ మళ్ళీ ప్రాగ్మాటిక్ గానే ఉంది. నెహ్రూ కూడా తనకి ఇష్టం లేదని చెప్పాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకి ఇష్టం లేదని చెప్పాడు. కానీ వాళ్ళు అంతిమంగా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళారు. కానీ ఒక పాయింట్, ఈ దేశంలో ఇద్దరు కలిసి ఉండటం, ఇద్దరు కలిసి ఉండలేరు అని ఒప్పుకోవటం తనకు అదొక డిఫీట్గా, అదొక అది ఓడిపోయే విషయంగా భావించాడు గాంధీ. అంబేద్కర్ కూడా గాంధీ ఏ కారణాల చేత భారతదేశం ఇద్దరికి కూడా కలిసి ఉండగలిగే ప్లేస్ అన్నాడు, అవే కారణాలు అంబేద్కర్ కూడా చెప్పాడు. చాలా స్ట్రేంజ్గా గాంధీతో ఏకీభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాయింట్స్. కాకపోతే అంబేద్కర్ కూడా ప్రాగ్మాటిక్గా ఉన్నాడు. ఇట్లా జరగాలి, ఇట్లా జరగటమే మంచిది, ఇట్లా జరగకుండా ఉంటే గివెన్ ద సిచ్యువేషన్ ఇటువంటి భావజాలాలు ఉద్రిక్తలు ఉన్న చోట రేపొద్దున చాలా పరిణామాలు వస్తాయి. భద్రత ఉండదు అన్నది ప్రధానంగా, భద్రత ఉండదు. ఇటువంటి ఈ సెంటిమెంట్ ఒక మాట అన్నాడు ఆయన, రాజ్యాంగం అన్నింటినీ రక్షించలేదు, రాజ్యాంగం కంటే సెంటిమెంట్ బలమైంది, సెంటిమెంట్కు విరుద్ధంగా వెళ్తే రాజ్యాంగం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ వాదం, దేశ విభజన వాదం అనేది, విభజన జరగాలనే వాదం అనేది పెద్ద సిద్ధాంతమనో సైద్ధాంతికంగా జరిగిందనో అవగాహనతో జరిగిందనో నేను అనుకోను, కానీ కనీసంగా అయితే అదొక సెంటిమెంట్గా ఉంది, అదొక బలమైన ఆకాంక్షగా ఉంది వాళ్ళలో. అది మనసులో అది పడిన తర్వాత అది పోదు, కాబట్టి వదిలేయటం మంచిది అన్నట్టుగా అన్నాడు. నెహ్రూ కూడా తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత 1960s మిడ్-60sలో చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఏమన్నాడంటే, మాకు ఇష్టం లేదు దేశ విభజన జరగటం, కానీ అప్పటికే పోరాడి అలసిపోయి ఉన్నాం, మా వయసు అయిపోతుంది, సరే ఏదో ఒకటి ఏదో దానికి రాజీ అయిపోయి ముందుకెళ్ళటమే మంచిది అనుకొని ఒక దశలో ఇక విసిగిపోయి ఒప్పేసుకున్నామని అన్నాడు. బహుశా ఇది జిన్నా అనుకొని సాధించిందా, లేదంటే ఇప్పుడు 1905లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మొదలుపెట్టిన ప్రాజెక్టు తను అనుకున్నట్టుగా ఈ దేశ విభజనకు దారితీసిందా, లేదా 1940లో రెండో ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల అమెరికా కూడా దేశ విభజన ద్వారా ఏదో రకంగా పుష్ చేసేయమని చెప్పిందా, ఏంటో మనకు తెలియదు. కానీ మొత్తానికి అది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే దేశ విభజన వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే, విభజన జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్తో మనకు ఉండే సంబంధాలు, పాకిస్తాన్ మన భావనలో ఉండే పాకిస్తాన్ భారతదేశాన్ని టెన్స్గానే ఉద్రిక్తంగానే ఉంచింది. భారతదేశానికి సంబంధించిన భయాందోళనలో పాకిస్తాన్ కూడా టెన్స్గానే అనిపించాయి. వేర్వేరు దేశాలు కానీ ఒకే దేశంలో ఉన్నటువంటి ఉద్రిక్తతలు రెండు ఈ ఉపఖండం అంతా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంబేద్కర్
జాతీయవాద దృక్పథం అనేది ఆ, బలమైన కేంద్రం బలంగా ఉండాలి, ఏర్పడే ప్రభుత్వం బలంగా ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి. ఇంటర్నల్గా కేంద్రం బలంగా ఉండాలంటే కనుక ఆయన మైనారిటీ అనుకూల దృష్టి కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రాలకి ఆ, అనేక అధికారుల నుండి కేంద్రానికి శ్రీనివాస్ గారు, ఉండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. ఒక 5 minutes లో మీరు ఓకే ముగించారు ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రాలు బలంగా ఉండి ఆ, కేంద్రం నామమాత్రంగా ఉన్నందువల్ల ఉపయోగం లేదు. అట్ ద సేమ్ టైం కేంద్రానికి తిరుగులేని బలం ఉండి రాష్ట్రాలు బలహీనంగా ఉన్నా ఉపయోగం లేదు. ఆయన అనేది అంటే ఎక్కడైనా ప్రాంతీయాల్లో, ప్రావిన్సెస్లో, రాష్ట్రాల్లో ఆ, అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న వర్గాలు వాళ్ళ మైనారిటీల పట్ల చాలా అణచివేత ధోరణి చూపిస్తాయి. ఆ అణచివేతను నియంత్రించడానికి కేంద్రానికి అధికారం ఉండాలంటారు. కాబట్టి అనేక చోట్ల ఆయన బలమైన కేంద్రం ఉండాలనే వాదాన్ని అంబేద్కర్ చేస్తారు. ఆయన హైదరాబాద్ రెండో రాజధాని కావాలి అన్న విషయంలో కూడా ఆ రోజున చేసిన ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే రక్షణ దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. ఆయన ఆలోచనలో కేవలం రాజకీయమైన ఆ, దృష్టి మాత్రమే కాకుండా, రాజకీయమైన వివేకం మాత్రమే కాకుండా ఆ, ఆయన ఉన్న లీగల్ పాండిత్యం, ఆయనకున్నటువంటి ఇతర అంశాలు, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం, ఇవన్నీ కూడా జోడిస్తాడు ఆయన. ఎట్లా ఢిల్లీ లాంటి ప్లేస్లో రాజధాని ఉంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ చాలా దగ్గరలో ఉంటే ఆ దేశ రాజధాని ఎంత భద్రత ఉంటుంది, అందువల్ల ఎందుకైనా అవసరమైతే ఇంకొక రాజధాని కూడా ఉండాలి అని ఎట్లా అయితే ఆయన డిఫెన్స్ వైపు నుంచి లీగల్ ఫ్రేమ్ వర్క్ వైపు ఆలోచించాడు. అలాగే ఉమ్, రాష్ట్రాలకు ఉండే సమాఖ్యగా ఉండాలి ప్రభుత్వం, సమాఖ్యంగా ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉండాలి అనే దాని గురించి కూడా ఆలోచించాడు. ఈ సమాఖ్య భావన దృష్టిలో పెట్టుకొని ఏ ఏ ప్రావిన్సెస్లో ఎవరు, ఏ మత వర్గాలు డామినేట్గా ఉన్నారు, ఏ కుల వర్గాలు డామినేషన్లో ఉన్నారు, ఇటువంటి లెక్కలు కూడా చాలా ఇచ్చారు ఆయన. నిజానికి ముస్లిం లీగు బ్రిటిష్ వాళ్ళతో మంచిగా ఉండటం ద్వారా చాలా కన్సెషన్ సంపాదించింది. సరిహద్దులను కూడా ముస్లింలు మెజారిటీగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలు మెజారిటీగా ఉండేట్టుగా సరిహద్దులను కూడా డిమార్కేట్ చేయించింది. అన్ని చేసినా కూడా మీకు మళ్ళీ అభద్రత ఉందంటే ఎట్లా అని అంబేద్కర్ ప్రశ్నిస్తారు. అంబేద్కర్లో మంచి జాతీయవాదిని, ఒక భారతీయ సమాజం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే ఒక దార్శనికుడిని చూడొచ్చు. ఆలోచించేటప్పుడు ఆయన మనసులో ఎప్పుడు కూడా అణగారిన వర్గాలు, తాను రిప్రజెంట్ చేస్తున్న షెడ్యూల్ క్యాస్ట్, డిప్రెసివ్ సెక్షన్సే కాదు, ఎవరైనా ఏ మైనారిటీస్ అయినా వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించడం అనేది ఆయనలో మనం చూసే గొప్ప విలువ. కాబట్టి జాతీయోద్యమ కాలంలో దేశం గురించి ఆలోచిస్తూ, ఒకవైపున జాతీయోద్యమాన్ని విమర్శిస్తూ, జాతీయోద్యమంతో కలిసి నడుస్తూ, అవసరమైన చోట సలహాలు ఇస్తూ, ఒకసారి తీవ్రమైన విమర్శ చేస్తూ, ఎటువంటి గాంధీ లాంటి వాళ్ళని కూడా ఎటువంటి మాట అయినా అనటానికి వెనుకాడకుండా, ఎంత విమర్శ చేయడానికైనా వెనుకాడకుండా, అట్ ద సేమ్ టైం ఆయనకి ఎప్పటికప్పుడు ఆయన చేసే పనుల గురించి విమర్శను అందిస్తూ, సలహాలు అందిస్తూ చేశాడు. అందులో దేశ విభజన సమయంలో కూడా అంబేద్కర్ ఇచ్చిన ఇన్పుట్స్, ముఖ్యంగా ఆ పుస్తకం అనేది పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియన్ పుస్తకం అనేది ఒక హ్యాండ్ బుక్ లాగా ఆ రోజున ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి అందరికీ పనికొచ్చిన పుస్తకం. గాంధీ జిన్నా కూడా ఆధారపడిన పుస్తకం. ఆయన వాదనలన్నీ కూడా పార్టీషన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన సిఫార్సు, ఆయన సూచన మాత్రం పార్టీషన్కి అనుకూలంగా ఉండటానికి కారణం ఏంటంటే వయబిలిటీ లేకపోవడం. అది లేకుండా అది ఎట్లా కొనసాగటం సాధ్యం కాదు, దానికి లాజిక్ ఉందని కాదు, దానికి ప్రాతిపదికలు ఉన్నాయని కాదు అని చెప్పడం. ఇది అంబేద్కర్ నిర్దిష్టం చాలా ముఖ్యమైన పరిణామం. పోస్ట్ జాతీయోద్యమంలో ముఖ్యమైన పరిణామం దేశ విభజన. అది కలిసి ఉండటం వల్ల హింస జరుగుతుంది అన్నాడు. విడిపోయే క్రమంలో, పంపకాల్లో మనుషుల్ని ఇక్కడ అక్కడ పంపించుకోవడంలో హింస జరిగే అవకాశం ఉందన్నాడు. విభజన ఒప్పుకున్న తర్వాత కూడా హింస జరిగింది, 10 లక్షల మంది చనిపోయినారు. ఇప్పటికి కూడా భారతదేశ రాజకీయాల్ని ఆ దేశ విభజన జ్ఞాపకాలు మనం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో మనం చూడాల్సిన, మన అవగాహన కోసం ఏం వాదించాడు అంబేద్కర్, ఈ వాస్తవానికి ఆ వాదనలు ఎంతవరకు మనం అన్వయించుకోవచ్చు, పనికి వస్తాయి అనేది తప్పనిసరిగా మనకు
బలమైన ఇన్పుట్స్ అవుతాయి. థ్యాంక్ యూ.